హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్బి ఇంగ్లీష్ వరల్డ్. నేను మీ నేహా భారతి. ఇన్ దిస్ వీడియో లెట్స్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ అన్ ఈజీ వే. ఫస్ట్ వి విల్ లెర్న్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. అంటే పర్సనల్ ప్రొనౌన్ అనేది నౌన్కి బదులుగా వాడేదే పర్సనల్ ప్రొనౌన్ అని అర్థం. అంటే నౌన్ అంటే ఏంటి తెలుగులో? నామవాచకం. అలానే ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామము. అంటే నౌన్కి బదులుగా ఏం వాడాలి? ప్రొనౌన్ అనేది వాడాలి. అంటే పేరుకు బదులుగా ఏం వాడాలి? సర్వనామము అనేది వాడాలి. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అంటే ఐదర్ నేమ్ అయినా ఉండొచ్చు, లేదంటే ప్రొనౌన్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ఏ బాయ్, హీ ఈజ్ ఏ బాయ్. రామ్ అనే పర్సన్ అనేది ఏంటి? నౌన్. నౌన్కు బదులుగా ఏం వాడాము? ప్రొనౌన్. అంటే హీ అనేది వాడాము. అలానే సీత ఈజ్ మై ఫ్రెండ్, సీ ఈజ్ మై ఫ్రెండ్. సీత అనేది ఏంటి? నౌన్. సీతకి బదులుకి ఏం వాడాము? షీ అనేది వాడాము. అంటే ప్రొనౌన్ అనేది వాడాము. ఇప్పుడు వర్డ్ మీనింగ్ అనేది తెలుసుకుందాం. సబ్జెక్ట్ వర్డ్స్ చూడండి. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే నువ్వు లేదా మీరు. నువ్వు అనేది మనకంటే చిన్నవాళ్ళకి లేదంటే మన వయసు వాళ్ళకి నువ్వు అని అనాలి. మీరు అనేది మనకంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మీరు అని అనాలి. తెలుగులో యూకి నువ్వు లేదా మీరు అని అంటారు, కానీ ఇంగ్లీష్లో యూకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యూ అనే అంటారు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు లేదా వాళ్ళు. సో వాళ్ళు అనేది మనకంటే చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళు అని అనాలి, లేదంటే మన వయసు వాళ్ళకి. వారు అనేది మనకంటే పెద్దవాళ్ళు అయితే వారు అని అనాలి. ఆబ్జెక్ట్ వర్డ్స్. మీ అంటే నా, నాకు, నన్ను, హజ్ మనకు, మనల్ని, యు నీకు లేదా మీకు. సబ్జెక్ట్ వర్డ్లో యూకి ఏం చెప్పాను? నువ్వు లేదా మీరు. నువ్వు అంటే మనకంటే చిన్నవాళ్ళు లేదంటే మన వయసు వాళ్ళకి నువ్వు అని అనాలి. అలానే మనకంటే పెద్దవాళ్ళు అయితే మీరు అని అనాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వర్డ్లో కూడా సేమ్. నీకు అనేది మనకంటే చిన్నవాళ్ళు అయితే లేదంటే మన వయసు వాళ్ళకి అయితే నీకు అని అనాలి. మనకంటే పెద్దవాళ్ళు అయితే మీకు అని అనాలి. హిమ్ అతనికి, అతడుకి, హర్ ఆమెకు, ఆమెను, ఇట్ ఇది లేదా అది, దెమ్ వాళ్ళని, వారుని. వాళ్ళని అంటే మనకంటే చిన్నవాళ్ళు లేదంటే మన వయసు వాళ్ళకి ఏమనాలి? వాళ్ళని అని అనాలి. మనకంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఏమనాలి? వారిని అని అనాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీ, హజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. ఈ వర్డ్స్ చూసిన వెంటనే మనం ఏమని అనుకోవాలి? పర్సనల్ ప్రొనౌన్స్ అని అనుకోవాలి. అంటే ఇప్పుడు నా ఛానల్ని మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఛానల్ ఏంటి? ఎన్బి ఇంగ్లీష్ వరల్డ్ కదా. అలానే నా పేరేంటి? నేహా భారతి కదా. సో అయితే ఈ ఒక క్లాస్ ఎవరు చెప్తున్నారంటే నేహా భారతి అని మీరు వెంటనే చెప్పేయగలరు. అలానే వర్డ్స్ చూసిన వెంటనే ఈ వర్డ్స్ ఏంటి అని అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని గుర్తుపెట్టాలి. ఇవాళ మనం ఇంతవరకు నేర్చుకున్నాం. మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.